1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలోని అతి ప్రాచీన దేవాలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తూ ఉన్నాం. మనం ఈ దేవాలయంకి వెళ్ళాలనుకుంటే ఉప్పల్ నుంచి డైరెక్ట్గా బస్సులు అయితే ఉన్నాయి. లేదనుకుంటే మనం భువనగిరి వెళ్ళి అక్కడ నుంచి యాదగిరిగుట్ట అయితే మనం వెళ్ళొచ్చు. భువనగిరి బస్టాండ్ ఎదురుగా పెద్ద కోట అయితే ఉంటుంది. ఈ కోట మీద ఇంతకు ముందు రాజులు అయితే ఉండేవారంట. ఇప్పుడైతే అందరూ చూడడానికి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు, పైన అయితే ఎవరు ఉండరు. మనం భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వెళ్ళాలి అనుకుంటే బస్సులు ఉంటాయి, లేదా మనం ఆటో కూడా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. మనం ఎదురుగా చూస్తున్న కొండపైనే స్వామివారి దేవాలయం ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు మేము రాలేదు, ఫస్ట్ టైం అయితే మేము ఈ కోవిల్కి వెళ్తూ ఉన్నాం. రీసెంట్గానే ఈ దేవాలయాన్ని తెలంగాణ గవర్నమెంట్ సుమారు 1200 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేశారంట. ఉప్పల్ నుంచి మనకైతే డైరెక్ట్గా బస్సులు ఉంటాయి. మనం డైరెక్ట్గా యాదగిరిగుట్ట వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు స్వర్ణగిరి దేవాలయం చూడొచ్చు. లేదనుకుంటే ముందే స్వర్ణగిరి దేవాలయం చూసి అక్కడ నుంచి భువనగిరి వెళ్ళి మళ్ళీ యాదగిరిగుట్ట అయితే వెళ్ళొచ్చు. మేమైతే ముందుగా స్వర్ణగిరి దేవాలయంకి వెళ్ళి అక్కడ నుంచి యాదగిరిగుట్ట అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనం కొండపైకి వెళ్ళాలనుకుంటే ఫ్రీ బస్సులు ఉంటాయి. ఫ్రీ బస్సులు ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు అయితే వస్తుంది. చూడండి, బస్సు రాగానే ఎంతమంది జనాలు అయితే రెడీగా ఉన్నారో బస్సు ఎక్కడానికి. మనం కొండపైకి వెళ్ళాలనుకుంటే మన ఓన్ కార్లో కూడా వెళ్ళొచ్చు. కానీ కొండపైన కార్ పార్కింగ్ చేయాలనుకుంటే 300 రూపాయల నుంచి 500 రూపాయలు తీసుకుంటారంట. గవర్నమెంట్ అయితే కార్లు, బైకులు కిందనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులో పైకి వెళ్ళడం కోసం. కిందన మనం కార్ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే కార్కి 50 రూపాయలు, బైక్కి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నది అన్నదాన సత్రం. చాలామందికి ఇక్కడ అన్నదాన సత్రం ఉందని కూడా తెలియదు. ఈ యొక్క యాదగిరిగుట్ట దేవాలయాన్ని రీసెంట్గానే తెలంగాణ గవర్నమెంట్ అయితే డెవలప్ చేశారు. ఇంతకుముందు పురాతన దేవాలయం ఉండేది. ఈ దేవాలయాన్ని డెవలప్ చేయడానికి సుమారు 1200 కోట్లు ఖర్చు పెట్టారంట. అంటే ఒక దేవాలయం కోసమే కాదు, చుట్టూ ఉండే పార్కింగ్ స్థలాలు కొనడానికి, అలాగే ఈ పక్కన ప్లేసులన్నీ కొనడానికి, అన్నిటితో కలిపి ఓన్లీ దేవాలయం కట్టడానికి మాత్రం 250 కోట్లు అయితే ఖర్చు పెట్టారంట. అలానే మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే సుమారు 400 మెట్లు ఉంటాయి. ఇక్కడ దేవస్థానం వారు నార్మల్ రూమ్స్, అలాగే విఐపి రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే మనం కొండపైకి వచ్చేసాం. మనం ఫ్రీ బస్సులో వచ్చాం కాబట్టి ఈ రూట్లో వచ్చాం. లేదా ఆటోలో వస్తే వాటికి వేరే రూట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, జనాలు అయితే బస్సు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. కానీ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే ఒకేసారి 3 బస్సులు వస్తాయి. ఆ 3 బస్సులు మళ్ళీ కిందకి వెళ్ళాక ఇంకో 3 బస్సులు పైకి వస్తాయి. అలా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే మనకి ఫ్రీగా చెప్పుల స్టాండ్ ఉంది. అలాగే బ్యాగులు పెట్టుకోవాలనుకుంటే మనం 10 రూపాయలు పే చేయాలి. అలానే ఈ బ్యాగులు పెట్టుకున్న ప్లేస్ పక్కనే స్వామివారికి సంబంధించి ఒక ఫోటో షాప్ అయితే ఉంది. ఈ షాపులో స్వామివారికి సంబంధించిన విగ్రహాలు, ఫోటోలు, పుస్తకాలు, మ్యాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి వారినే చూసినట్టుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి దేవాలయం అయితే వస్తుంది. కొండపైకి వెళ్ళాలి అనుకుంటే వృద్ధులు, అలాగే వికలాంగులు, చిన్నపిల్లల కోసం ఫ్రీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఉదయం 3 గంటలకి ఈ కోవెలు అయితే ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత స్వామివారి సుప్రభాత సేవ, మొదటి పూజ ఇవన్నీ అయిన తర్వాత తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనాన్ని అయితే మనకు కల్పిస్తారు. కానీ మధ్యలో బ్రేక్ దర్శనాలు, అలాగే స్వామివారికి మధ్యాహ్నం భోగం పెట్టే సమయంలో స్వామివారి దర్శనాన్ని అయితే నిలిపివేస్తారు. ఇప్పుడైతే మనం కొండపైకి వచ్చేసాం. ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్లోనే మనం స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనానికి ఖాళీగా ఉన్న సమయంలో 2-3 గంటలు పడుతుంది. అలాగే రద్దీగా ఉంటే మరి ఇంకా మనం టైం అయితే చెప్పలేం. మేమైతే దర్శనం కోసం 150 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం. మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే తూర్పు ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్ళి అవతల పక్క ఉండే పశ్చిమ ద్వారం ద్వారా మనం బయటకు వస్తాం. ఈ దేవాలయం మొత్తాన్ని నిర్మించడం కోసం తెలంగాణ గవర్నమెంట్ అయితే 250 కోట్లు ఖర్చు చేశారంట. కానీ అంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ యొక్క దేవాలయం మొత్తం కూడా ప్రాచీన పద్ధతిలో నిర్మించారు. ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం కోసం కృష్ణశిల అనే ఒక రాతిని ఉపయోగించి దేవాలయాన్ని అయితే నిర్మించారంట. ఇక్కడ మనం చూస్తున్నది విఐపి రూమ్స్లా ఉన్నాయి. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి. స్వామివారి దేవాలయం మొత్తం కూడా నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టిందంట. పురాతన కాలంలో యాదగిరిగుట్ట దేవాలయం వేరేలా ఉండేది. కానీ డెవలప్ చేసిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుంది దేవాలయం. మనం స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందే మన ఫోన్లు, కెమెరాలు బయట పెట్టేసి అప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. రామాయణ కాలంలో ఋష్యశృంగుడి యొక్క కుమారుడు హాద ఋషి, అతనునే యాదర్షి అని కూడా అంటారు.
అతడు నరసింహస్వామి వారి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామివారి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యారు. కానీ నరసింహమూర్తి వారి ఉగ్రరూపాన్ని చూడలేక శాంత రూపంలో కనిపించాలని కోరుకున్నారు యాదర్శి వారు. అప్పుడు నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చారు. అప్పుడు మళ్ళీ ఏ వరం కావాలో కోరుకోమనగా మీరు ఇక్కడే కొండపైనే కొలువై ఉండాలని కోరుకున్నారు. అప్పటి నుంచి మనం లక్ష్మీ నరసింహస్వామి వారిగా కొలుస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం ప్రసాదం తీసుకోవాలనుకుంటే ముందుగా కిందన కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుని పైకి వచ్చి మనం ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం లడ్డు ప్రసాదం తీసుకుంటే తిరుపతిలో ప్రసాదం తింటే ఎంత అనుభూతి అయితే కలుగుతుందో అంతే అనుభూతి కలుగుతుంది. మనం స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్లు అయితే తీసుకుని వెళ్ళడానికి కుదరదు. కానీ లోపలికి ఫోన్లు తీసుకెళ్ళి మనం వీడియో తీస్తే చాలా బాగుంటుంది. లోపల అయితే చూడడానికి 2 కళ్ళు చాలవు. స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని మనం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. చాలామందికి ఇక్కడ అన్నదాన సత్రం ఉందని కూడా తెలియదంట. అందుకే అన్నదాన సత్రానికి ఎవరు ఎక్కువగా వెళ్ళరు. ఆ అన్నదాన సత్రం టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు అన్నదాన సత్రం అయితే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం యాదాద్రి బస్టాండ్లో ఉన్నాం. మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్తూ ఉన్నాం. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.